పండు మిర్చి పచ్చడి చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి. ఎన్ని సంవత్సరాలైనా కూడా నిలవ ఉంటుంది. మనం పండు మిర్చి పచ్చడి చేసేటప్పుడు మిరపకాయలని వాష్ చేస్తాం కదండి. సో తొడిమలు వలవక ముందే వాష్ చేసుకోవాలండి. తొడిమలు వలిసిన తర్వాత ఎప్పుడూ కూడా వాష్ చేయొద్దు. అలా వాష్ చేసుకున్న తర్వాత తొడిమలు తీసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పుని తీసుకొని ఉప్పు చింతపండు మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. ఆ తర్వాత ఆ పౌడర్లోకి కొంచెం కొంచెం మిరపకాయలు అయితే వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత అయితే మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని మూత అనేది పెట్టుకుంటా క్లాత్ అయితే చుట్టేసి 10 రోజుల పాటు పక్కన పెట్టండి. 10 రోజుల పాటు పక్కన పెట్టిన తర్వాత మనకు పచ్చడి అయితే బాగా మాగిపోతుంది. ఆ తర్వాత పోపు అయితే పెట్టుకోవాలండి. పోపు పెట్టుకునేటప్పుడు మొత్తానికి కలిపి అయితే పోపు అయితే పెట్టకూడదండి. మీకు ఎంతైతే కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. లాస్ట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ పౌడర్ని కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. బై బాయ్.